నిన్న నైట్ నుంచి చూసినట్లయితే గ్లోబల్ ఐటీ ఇండస్ట్రీలోని మ్యాసివ్ ప్రెషరే కనపడుతున్నది. నిన్న యుఎస్ లిస్టెడ్ కంపెనీస్ అన్నిటిలో కూడా మ్యాసివ్ సెల్లింగ్ కనపడినట్లయితే ఈ రోజు మన ఇండియన్ ఐటీ స్టాక్స్ లో కూడా అటువంటి ప్రెషరే చూసాం కదా. దీనికి కారణం ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు వచ్చిందా? కాదు కదా, ఆల్రెడీ చాలా రోజుల నుంచి వాడుతున్నాం. బట్ ఈ రోజే ఇంత సెల్ ఆఫ్ కనపడడానికి రీజన్ ఏంటంటే దీనిలో వచ్చినటువంటి ఒక న్యూ టూల్ వలన ఐటీ ఇండస్ట్రీలోని మ్యాసివ్ డిస్రప్షన్ జరగచ్చు. దీని వలన చాలా జాబ్సే పోయేటువంటి అవకాశం ఉందని చెప్పి మార్కెట్ లో కన్సర్న్స్ అయితే రైజ్ అయ్యాయి. దీని గురించి ఈ రోజు మనం వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ దీని వలన ఐటీ సెక్టర్ పైన ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అన్నది కూడా డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటుగా గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే రీసెంట్ గా బాగా పడినటువంటి గోల్డ్ అండ్ సిల్వర్ లోని లాస్ట్ 2 days నుంచి రికవరీ అనేది కనపడుతుంది కదా. ఈ టైంలోని బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళ దగ్గర నుంచి గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ వచ్చింది. దాంతో పాటు మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక డిసిషన్ అయితే తీసుకుంది. వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. వీటితో పాటు ఆల్మోస్ట్ దాని హై ప్రైస్ నుంచి 70% కరెక్ట్ అయినటువంటి ఒక స్టాక్ సూపర్ నెంబర్స్ పోస్ట్ చేసేసరికి ఈ రోజు సెషన్ లోని స్టాక్ అయితే చాలా ఎక్కువగా పెరిగింది. సో ఇంత పెరిగిందంటే ఇప్పుడు రికవరీ అనేది మొదలైంది కదా. సో ఈ టైంలో ఈ స్టాక్ కొనచ్చా లేదా అన్నది మన స్టాక్ ఆఫ్ ది డేలో డిస్కస్ చేసుకుందాం. వీటితో పాటు మార్కెట్ లో ఉన్న మరికొన్ని అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ అన్ని కూడా 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 78 పాయింట్స్ పెరిగి 83,817 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 48 పాయింట్స్ పెరిగి 25,776 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.61% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.54% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.33% పెరిగింది. ఈ రోజు మన మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకోవాలంటే ఓవరాల్ గా ఈ రోజు సెషన్ లోని మన మార్కెట్ పాజిటివ్ గానే క్లోజ్ అయింది. కానీ ఈ రోజు మీరు అబ్జర్వ్ చేశారు అనుకోండి, మన ఇండియన్ ఐటీ కంపెనీస్ లైక్ టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర తో పాటుగా వేరియస్ అదర్ స్టాక్స్ లోని మ్యాసివ్ సెల్ ఆఫ్ కనపడింది కదా. మన ఇండియాకి చెందినటువంటి ఐటీ స్టాక్సే కాదు, మీరు నిన్న నైట్ యుఎస్ లో కూడా అబ్జర్వ్ చేశారనుకోండి, మోస్ట్ ఆఫ్ ది ఐటీ స్టాక్స్ లో ఇటువంటి సెల్లింగ్ ప్రెషరే క్రియేట్ అయింది. దానికి కారణం కొత్తగా వచ్చినటువంటి ఏఐ టూల్. ఇప్పుడు ఏఐని మనం ఇప్పుడే యూజ్ చేస్తున్నామా? ఇప్పటివరకు ఏఐని యూజ్ చేయలేదంటే ఎస్, ఇప్పటి వరకు ఏఐని యూజ్ చేస్తున్నాం మనకు ఒక అసిస్టెన్స్ గా. సో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏదైనా సరే ఏఐలోకి వెళ్ళి ఏఐని యూజ్ చేసుకుని ఆ డేటా అంతా కూడా మనం పుల్ చేస్తున్నాం కదా. కాకపోతే ఇప్పుడు యుఎస్ కి చెందినటువంటి కంపెనీ అయిన ఆంథ్రోపిక్ వాళ్ళు కొత్త ఏఐ టూల్ ప్లగిన్ ఏదైతే రిలీజ్ చేశారో దాని వలన లీగల్ డాక్యుమెంట్ రివ్యూస్, కంప్లైంట్స్ చెక్స్, సేల్స్ ప్లానింగ్, మార్కెటింగ్ అనాలిసిస్ తో పాటుగా వేరియస్ అదర్ వర్క్స్ అన్ని కూడా ఆటోమేట్ అయిపోతాయని చెప్పి మార్కెట్ లోని కన్సర్న్స్ అయితే రేజ్ అయ్యాయి. సో కంప్లీట్ వర్క్ మొత్తం ఆటోమేట్ అయిపోయింది అనుకోండి. ఇప్పటి వరకు ఈ వర్క్స్ అన్ని చేయడానికి వేరియస్ సాఫ్ట్వేర్ టూల్స్ అయితే వాడుతున్నారు కదా, వాటి యొక్క అవసరం పోయేటువంటి అవకాశం ఉంది. దానివల్ల వేరియస్ టెక్ కంపెనీస్ కి వచ్చేటువంటి కాంట్రాక్ట్స్ అన్ని కూడా పోతాయని చెప్పి మార్కెట్ లో కన్సర్న్స్ రేజ్ అయ్యాయి. ఇంత వర్క్ ఆటోమేట్ అయితే చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ జాబ్స్ కూడా పోవచ్చు అని చెప్పి మార్కెట్ అయితే భయపడుతుంది. దాంతో ఈ రోజు సెషన్ లో టెక్ స్టాక్స్ లో మనకి అంత ప్రెషర్ కనపడింది. ఎస్పెషల్లీ సాస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటిలోని చాలా ఎక్కువగా మనకి ప్రెషర్ కనపడింది. అండ్ మన ఇండియన్ ఐటీ కంపెనీస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే మనం ఎక్కువగా ఐటీ సర్వీసెస్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంటాం కదా. సో జనరలీ ఇప్పుడు ఈ ఏఐ టూల్ వలన ఇంత వర్క్ ఆటోమేషన్ జరిగినట్లయితే మన ఇండియన్ టెక్ కంపెనీస్ పైన దాని యొక్క ఇంపాక్ట్ ఖచ్చితంగా పడుతుందని మనం చెప్పుకోవాలి. కాకపోతే ఇది వెంటనే పడుతుందా, మరికొంత టైం పడుతుందా అన్నది ఎవరం కూడా చెప్పలేం. బట్ యాజ్ ఆఫ్ నో ఈ వచ్చినటువంటి ఏఐ టూల్ వల్లనే మార్కెట్ లోని ఇంత కన్సర్న్స్ అయితే కనబడుతున్నాయి. దీన్ని మనం డీటెయిల్ గా మాట్లాడుకోవాలంటే కొన్ని సంవత్సరాల బ్యాక్ కి వెళ్ళి మీరు ఆలోచించినట్లయితే నోకియా ఫోన్స్ మీ అందరికి ఐడియా ఉన్నాయి కదా. నోకియా ఫోన్స్ ఒకప్పుడు మార్కెట్ లీడర్, ఎవ్వరి చేతిలో చూసినా సరే నోకియా మొబైల్స్ ఉండేవి. కానీ టెక్నాలజీని వాళ్ళు ఎప్పుడైతే అడాప్ట్ చేసుకోలేకపోయారో, కొత్త టెక్నాలజీ ఎప్పుడైతే అడాప్ట్ చేసుకోలేకపోయారో దాంతోని నోకియా పని ఏమైందో మీ అందరికీ తెలుసు. ఈ నోకియా మార్కెట్ షేర్ ని వేరియస్ కంపెనీస్ వచ్చి తినేసాయి. ఇప్పుడు ఈ ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా కూడా మనం మాట్లాడుకోవాలంటే ఇటువంటి టెక్నాలజీ అప్గ్రేడేషన్స్ జరుగుతున్నప్పుడు ఏవైతే కంపెనీస్ దాన్ని అడాప్ట్ చేసుకుని దాని రిలేటెడ్ గా వర్క్ చేసి కంప్లీట్ టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకోగలవో అటువంటి కంపెనీసే ఫ్యూచర్ లో నిలబడతాయి. అలా కాకుండా ఈ ఏఐ రిలేటెడ్ గా ఏవైతే కంపెనీస్ వర్క్ చేయకుండా స్టిల్ ప్రీవియస్ గా ఏవైతే ప్రాసెస్లు ఉన్నాయో వాటినే ఫాలో అవుతూ అలాగే కంటిన్యూ అయ్యాయి అనుకోండి, అటువంటి కంపెనీస్ పైన ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. అండ్ ఎస్పెషల్లీ దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే మీరు ఎవరైనా అంటే ఐటీ ఎంప్లాయీస్ ఈ వీడియో చూస్తున్నారనుకోండి, మీరు ఒకసారి మీ ఒపీనియన్ ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఏ వలన నిజంగా ఇన్ని జాబ్స్ పోతున్నాయి ఐటీ సెక్టర్ లో. అండ్ ఇప్పుడు కొత్తగా ఈ ఆంథ్రోపిక్ ఏఐ రిలేటెడ్ ఏదైతే న్యూస్ తిరుగుతుందో ఈ ఏఐ టూల్స్ ని మీరు వాడారు ఎప్పుడైనా? ఆంథ్రోపిక్ ఏఐ టూల్స్ ని వాడినట్లయితే అవి ఎలా ఉన్నాయి? నిజంగా అంత యూస్ఫుల్లా?
ఫుల్ వర్క్ ఆటోమేట్ చేసేస్తాయా? మీ ఒపీనియన్ కింద షేర్ చేయడానికి ప్రయత్నించండి. మీరు షేర్ చేస్తే దానివల్ల అంటే ఐటీ సెక్టర్ పైన ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నది మరికొంతమందికి దాని యొక్క అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో పాటు మీరు వేరే అదర్ ఏ టూల్స్ కూడా వాడుతుంటారు కదా, మీరు ఏ టూల్స్ వాడుతుంటారు, వాటి యూసేజ్ ఎలా ఉంది, కంప్లీట్ గా ఆ ఇన్ఫర్మేషన్ అయితే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. షేర్ చేస్తే దీనివల్ల ఐటీ సెక్టర్ పైన ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఇంకొంత అంటే మనకి ఫర్దర్ గా అండర్స్టాండ్ చేసుకోవడానికి అయితే హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే ఈ రోజు మనం మార్కెట్ అంటే ఓవరాల్ గా రిమైనింగ్ సెక్టర్స్ లో కొంత పాజిటివ్ థింగే కనపడినా ఈ ఐటీ స్టాక్స్ లో కనపడినటువంటి ప్రెషర్ తోనే ఓవరాల్ గా మన మార్కెట్ అయితే మరి అంత పెరగలేదు. కొంతవరకు ఐటీ ఇండెక్స్ మార్కెట్ అయితే ట్రాక్ చేసింది. సో దీని రిలేటెడ్ గా మరి కొన్నాళ్ళలో మనకి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నో వెంటనే జాబ్స్ పోతాయా, వెంటనే ఐటీ కంపెనీస్ పైన దీని ఒక ఇంపాక్ట్ ఉంటుందా అంటే డే వన్ నుంచి ఎప్పుడు కూడా ఉండదు. కొంత టైం పట్టిన తర్వాత ఈ ఏ టూల్ ఏ విధంగా యూజ్ అవుద్ది, నిజంగా ఇది అంత ఫాస్ట్ అంత అడ్వాన్స్ టూలా కాదా అన్నది అవగాహన వస్తుంది. కాబట్టి కొన్ని రోజుల్లో దీని రిలేటెడ్ గా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉన్నది. అండ్ దీంతో పాటు మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే ఈ వీక్ లో జరిగేటువంటి ఆర్బీఐ మీటింగ్ గురించి మనం ముందే మాట్లాడుకున్నాం కదా. ఈ ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది అండ్ 6th రోజు ఈ మీటింగ్ అవుట్కమ్ అయితే రాబోతుంది. ఈసారి ఆర్బీఐ దగ్గర నుంచి రేట్ కట్ రిలేటెడ్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ ఉండకపోవచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఒకవేళ రేట్ కట్ లేకపోయినా కూడా ఇప్పుడు ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ కూడా ఫైనల్ అయిందని చెప్తున్నారు కదా. ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ గా అంటే టెక్నికల్ గా ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా వర్క్ చేసి డాక్యుమెంట్ సిగ్నేచర్స్ అవి అవ్వాల్సి ఉన్నది. బట్ ఫైనల్ అయింది అన్నట్టుగా బోత్ సైడ్ నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి కదా. సో దీని తర్వాత మన గ్రోత్ రిలేటెడ్ గా కావచ్చు, మిగతా ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా వీటన్నిటి రిలేటెడ్ గా ఆర్బీఐ ఎస్టిమేషన్స్ ఏమైనా చేంజ్ అవుతాయా లేదా అన్నది మనం చూడవలసి ఉన్నది. సో ఈ వీక్ లో ఆర్బీఐ మీటింగ్ అవుట్కమ్ ఫ్రైడే మార్కెట్ టైంలోనే వస్తుంది. సో దాన్ని అయితే ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. సో డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లో మనం మాట్లాడుకోబోతున్నటువంటి కంపెనీ ఫోమ్స్ అండ్ అలాగే మ్యాట్రస్ ఇండస్ట్రీలో బిజినెస్ ను ఆపరేట్ చేసేటువంటి షీలా ఫోమ్. ఈ స్టాక్ దాని హై ప్రైస్ నుంచి 70% కరెక్ట్ అయ్యాక నిన్న వీళ్ళ నెంబర్స్ అయితే వచ్చాయి. ఆ నెంబర్స్ వచ్చాక ఈ రోజు స్టాక్ బాగా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ముందు నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. దీంతో పాటు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్వెస్టర్స్ అయితే తెలుసుకోవాలి, వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్ వీళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ టాప్ లైన్ లో 11% గ్రోత్ డెలివర్ చేస్తే బాటమ్ లైన్ అంటే ప్యాట్ లో 200% పైన గ్రోత్ డెలివర్ చేశారు. మార్జిన్స్ కూడా కొంత ఇంప్రూవ్ అయ్యాయి. మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ వీళ్ళ మ్యాట్రస్ బిజినెస్ లో కావచ్చు అండ్ ఫోమ్ బిజినెస్ లో కావచ్చు, ఇండస్ట్రీలో కావచ్చు వాల్యూమ్స్ అయితే బాగానే పెరిగాయని అండ్ అంతేకాకుండా బిజినెస్ కూడా బాగా గ్రో అవుతుందని చెప్పి మేనేజ్మెంట్ కామెంట్ చేయడంతో స్టాక్ అంత పాజిటివ్ గా ఈ రోజు రియాక్ట్ అయింది. ఇప్పుడు ఇంత కరెక్ట్ అయ్యాక ఇలాంటి నెంబర్స్ వచ్చినప్పుడు జనరల్లీ స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతాయి కదా. కాకపోతే ఈ షీలా ఫోమ్ రిలేటెడ్ గా కొన్ని కన్సర్న్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ వీళ్ళ మేనేజ్మెంట్ రిలేటెడ్ గా ఉన్నటువంటి కన్సర్న్. ఈ కంపెనీ యొక్క ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏజ్డ్. సో దాంతో ఆయన ఏం చేశారంటే ఆయన కొడుక్కి బిజినెస్ అప్పచెప్పారు. అప్పచెప్పిన తర్వాత తిరిగి మళ్ళీ ఆయనే కంప్లీట్ కంట్రోల్ ని అతని చేతుల్లోకి తీసుకున్నారు బిజినెస్ రిలేటెడ్ గా. సో ఇలా తీసుకున్నారంటే అర్థం ఏంటి? మైట్ బి ఆయన కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన సరిగ్గా ఆ టైంలోని మేనేజ్ చేయలేకపోయి ఉండొచ్చు. సో దాంతో కన్సర్న్ ఉండడంతో అతనే తిరిగి తీసుకున్నారు. సో దీంతో క్లియర్ గా ఇక్కడ మేనేజ్మెంట్ రిలేటెడ్ గా వాక్యూమ్ అయితే కనపడుతుంది. దాంతో పాటుగా వీళ్ళ అగ్రెసివ్ గ్రోత్ రిలేటెడ్ గా కూడా వర్క్ చేయట్లేదు. అండ్ అంతేకాకుండా వీళ్ళ కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ మార్కెట్ షేర్ అయితే తినేస్తున్నారు. కాంపిటేటర్స్ వీళ్ళకన్నా కూడా అగ్రెసివ్ గా గ్రో అవుతున్నారు. వీళ్ళ దగ్గర మంచి బ్రాండ్స్ ఉన్నాయి, స్లీప్వెల్ కావచ్చు, కుర్లాన్ కావచ్చు. బట్ స్టిల్ వీళ్ళ కాంపిటేటర్స్ తో పోటీ పడడంలోని వీళ్ళ మార్కెట్ షేర్ పోతుంది. అండ్ అంతేకాకుండా వీళ్ళ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు వచ్చినటువంటి గ్రోత్ మనం మాట్లాడుకోవాలంటే ఇది 1 గ్రోత్ గా చూడొచ్చు. వీళ్ళ వాల్యూమ్స్ ఒకవేళ గ్రో అయినా కూడా మార్జిన్స్ లో ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశాలు కనపడట్లేదు ఈ కాంపిటీషన్ వలన. సో దాని వలన మనకి ఒక్క 1 గ్రోత్ తో స్టాక్ రియాక్ట్ అయినా కూడా కమింగ్ క్వార్టర్స్ లో వీళ్ళ మార్జిన్స్ అవి ఇంప్రూవ్ అవుతున్నాయా లేదా, ఈ కాంపిటేటర్స్ తోని వీళ్ళు పోటీ పడి మార్కెట్ షేర్ గెయిన్ అవుతున్నారా లేదా, ఇవన్నీ కూడా మనం ట్రాక్ చేయాలి. ట్రాక్ చేసిన తర్వాతే మన ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డిసిషన్ తీసుకోవడం బెటర్ తప్ప ఇలా 1 గ్రోత్ తో స్టాక్స్ రియాక్ట్ అయ్యాయి కదా అని చెప్పి కంగారు పడిపోవడం కరెక్ట్ కాదు. సో కమింగ్ క్వార్టర్స్ లో కూడా వీళ్ళ నెంబర్స్ ఎలా వస్తాయో ట్రాక్ చేసి వీళ్ళు నిజంగా గ్రోత్ సైడ్ వర్క్ చేస్తున్నారా లేదా అని ఒక అవగాహన వస్తుంది కదా. దాని తర్వాత ఫుల్ ఫ్లెజ్ వర్క్ చేసిన తర్వాత డిసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. నెక్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. రీసెంట్ గా బాగా పడినటువంటి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లోని లాస్ట్ 2 days నుంచి కొంత రికవరీ కనపడుతుంది కదా. ఈ రోజు సెషన్ లో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కొంత పాజిటివ్ గానే ట్రేడ్ అవుతున్నాయి. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి M6 లోని గోల్డ్ అరౌండ్ 1,58,000 దగ్గర అయితే ట్రేడ్ అవుతున్నట్లయితే సిల్వర్ నియర్లీ 2,84,000 రూపీస్ దగ్గరలో అయితే ట్రేడ్ అవుతున్నది. సో ఇప్పుడు ఈ గోల్డ్ అండ్ సిల్వర్ లోని రికవరీ అయితే స్టార్ట్ అయింది కదా. సో ఇక్కడ నుంచి మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వర్ లో ర్యాలీ కనపడచ్చా అంటే దీని రిలేటెడ్ గా బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే వచ్చింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రీవియస్ ర్యాలీ ఈస్ డిఫరెంట్. అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కన్సర్న్స్ తోని ఇవైతే ఇలా పెరిగిపోయి, కానీ ఇప్పుడు ఇంత పడిన తర్వాత మళ్ళీ రికవర్ అయినా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ లోని కొంత
కొంతవరకు వాలటాలిటీ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. కొంతసేపు గోల్డ్ రిలేటెడ్ గా మనం పక్కన పెడదాం. ఒకవేళ గోల్డ్ లో కొంత వాలటాలిటీ ఉన్నా కూడా మన పోర్ట్ఫోలియోలోని గోల్డ్ కి కొంత అలొకేషన్ అంటే అప్ టు 10% వరకు అలొకేషన్ ఇవ్వచ్చు కాబట్టి ప్రాబ్లం లేదు. మంత్లీ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసుకున్నా మరీ అంత భయపడాల్సిన పని ఉండదు. బట్ సిల్వర్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే సిల్వర్ లో వాలటాలిటీ కనుక కంటిన్యూ అయింది అనుకోండి, సిల్వర్ వాలటాలిటీ కూడా మామూలుగా ఉండదు. పెరిగినప్పుడు బాగా పెరుగుతుంది, పడినప్పుడు కూడా అలాగే కరెక్ట్ అవుతుంది కూడా హిస్టారికల్లీ చూసినట్లయితే. అండ్ మరికొన్నాళ్ళు వాలటాలిటీ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి కొన్నాళ్ళు అయితే అబ్జర్వ్ చేయండి. అంటే ఇప్పుడే రికవరీ స్టార్ట్ అయింది కదా, రికవరీ స్టార్ట్ అయిన వెంటనే మళ్ళీ ఆ ప్రైస్కి వెళ్ళిపోద్ది అంటే ఎవరూ కూడా చెప్పలేం. సో అందుకనే కొన్నాళ్ళు చూసి ఆ వాలటాలిటీ అడ్జస్ట్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ సిల్వర్ రిలేటెడ్ గా అది ట్రేడ్స్ ఎవరైనా చేస్తున్నట్లయితే అంత వాలటైల్ సిచ్యువేషన్ లో నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండడమే బెటర్. అండ్ దీంతో పాటుగా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ బేస్ ఇంపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే కట్ చేసినట్టుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. గోల్డ్ పైన బేస్ ఇంపోర్ట్ ప్రైస్ ని 10 grams పైన $50 వరకు కట్ చేసినట్లుగా అండ్ సిల్వర్ పైన పర్ కిలో $800 వరకు కట్ చేసినట్టుగా వీళ్ళైతే రిపోర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ గవర్నమెంట్ ఈ బేస్ ఇంపోర్ట్ ప్రైస్ కట్ చేసినట్లయితే కొంత మన దగ్గర గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ కూడా అడ్జస్ట్ అంటే తగ్గేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్వాన్స్ మల్టీ రోల్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా నెక్స్ట్ జనరేషన్ ఫైటర్ జెట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు గాను వేరియస్ కంపెనీస్ వాళ్ళ టెక్నికల్ బిడ్స్ అయితే సబ్మిట్ చేశాయి. దీనిలోని 3 కంపెనీస్ అయితే సెలెక్ట్ అయినట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. దీనిలో సెలెక్ట్ అయినటువంటి కంపెనీస్ మనం చూసినట్లయితే టాటా అడ్వాన్స్ సిస్టమ్స్, L&T అండ్ భారత్ ఫోర్జ్ ఈ 3 కంపెనీస్ కూడా షార్ట్ లిస్ట్ అయ్యాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందినటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు మాత్రం ఈ ప్రోగ్రామ్ కి సెలెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు షార్ట్ లిస్ట్ అయినటువంటి 3 కంపెనీస్ లో కూడా ఫైనల్ విన్నర్ ఎవరన్నది నెక్స్ట్ 3 months లో డిసైడ్ చేస్తారంటే వీళ్ళు ఇప్పుడు టెక్నికల్ బిడ్స్ సబ్మిట్ చేసేసారు కదా, దీని తర్వాత టోటల్ గా దీనికి ఫైనాన్షియల్ బిడ్ సబ్మిట్ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసిన తర్వాత ఫైనల్ విన్నర్ ఎవరన్నది సెలెక్ట్ చేస్తారని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా అడ్వాన్స్ మల్టీ రోల్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ లోని ఫైనల్ గా ఏ కంపెనీ అయితే ఆర్డర్ విన్ అవుతుందో ఆ కంపెనీకి అయితే పాజిటివ్ అవుతుంది. బట్ దీనిలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు సెలెక్ట్ అవ్వలేదని చెప్పి న్యూస్ రావడంతో దాని రిలేటెడ్ గా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి ఒక క్లారిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా వీళ్ళకి DRDO దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఎటువంటి కమ్యూనికేషన్ కూడా లేదని, సో అందుకనే ఇప్పుడే ఈ న్యూస్ రిలేటెడ్ గా వీళ్ళేమి రియాక్ట్ అవ్వలేమని చెప్పి ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో చూడాలి త్వరలో DRDO దగ్గర నుంచి ఏ కంపెనీస్ సెలెక్ట్ అయ్యాయన్నది ఒక అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావచ్చు కదా, వచ్చినట్లయితే మనకి ఏ కంపెనీ షార్ట్ లిస్ట్ అయ్యాయన్నది క్లారిటీగా తెలిసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్, సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, అదే మెగాసాఫ్ట్ ఉండేది కదా, ఈ మెగాసాఫ్ట్ పేరునే సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ గా మార్చారు. ఇప్పుడు ఈ సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వాళ్ళకి వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ రిలేటెడ్ గా సర్వీసెస్ ఆఫర్ చేసే ఇంద్రజాల్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 250 crores వరకు కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఇంద్రజాల్ వాళ్ళ కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ కోసం అని చెప్పి ఈ సిగ్మా అడ్వాన్స్ సిస్టమ్స్ వాళ్ళు కోర్ రాడార్ అండ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. ఈ ఇంద్రజాల్ వాళ్ళకి కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చి ఉండొచ్చు. సో వాటిని డెవలప్ చేయడంలో భాగంగా ఇంద్రజాల్ వాళ్ళైతే సిగ్మా అడ్వాన్స్ సిస్టమ్స్ కి ఈ ఆర్డర్ అయితే రిలీజ్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా వీళ్ళకి కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, యాక్సెస్ గేట్స్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన మిస్ట్రల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి యుఎస్ కి చెందినటువంటి యాక్సాన్ ఎంటర్ప్రైజెస్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ $1.4 million. ఈ కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ కాంట్రాక్ట్ అని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. వీళ్ళకి కొత్తగా ఈ కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో యాక్సెస్ గేట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, సిగాచి ఇండస్ట్రీస్ స్టాక్ లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి కారణం ఏంటంటే మీకు గుర్తున్నట్లయితే 2025 జూన్ లోని ఈ సిగాచి ఇండస్ట్రీస్ వాళ్ళకి చెందినటువంటి ప్లాంట్ లోని ఫైర్ యాక్సిడెంట్ జరిగి చాలా మందే చనిపోయారు కదా. ఆ ఇష్యూలో భాగంగా ఈ సిగాచి ఇండస్ట్రీస్ యొక్క MD అండ్ CEO అయినటువంటి అమిత్ రాజ్ సిన్హా గారిని ఆల్రెడీ ప్రీవియస్ గానే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఈ కేసులో భాగంగా ఇప్పుడు ఈయనకి తెలంగాణ హైకోర్టు దగ్గర నుంచి బెయిల్ దొరికినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ లోని వీళ్ళ అథారిటీస్ కి ఫుల్ ఫ్లెజ్డ్ గా కోఆపరేట్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తున్నామని, అంటే వీళ్ళ ప్లాన్స్ ఉంటాయి కదా, ఈ ప్లాన్స్ లోని సేఫ్టీ సిస్టమ్స్ ని కూడా వీళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్ గా అప్గ్రేడ్ అయితే చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే వీళ్ళ MD CEO కి ఈ బెయిల్ వచ్చిందని న్యూస్ వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో ఈ 23 రూపీస్ లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్ లోని మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్, మహేంద్రా అండ్ మహేంద్రా వాళ్ళు బిగ్గెస్ట్ ఎవర్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ ని విన్ అయినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు ఇండోనేషియాకి 2026 లోని 35,000 units ఆఫ్ సింగిల్ క్యాబ్ స్కార్పియో పికప్స్ అయితే సప్లై
అప్లై చేయవలసి ఉన్నది. వీళ్ళకి ఇంత మంచి ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో మహీంద్రా అండ్ మహీంద్రా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఈ ఎస్ బ్యాంక్ యొక్క ప్రెసెంట్ ఎండి అండ్ సిఇఓ అయినటువంటి శ్రీ ప్రశాంత్ కుమార్ గారి టర్మ్ అయితే ఈ ఏప్రిల్ తో ఎండ్ అవుతుంది. దీంతో న్యూ ఎండి అండ్ సిఇఓ ని అపాయింట్ చేయడానికి వీళ్ళు ఆర్బీఐ యొక్క అప్రూవల్ కోసం అప్లై చేసుకున్నారు. దీనిలో భాగంగా ఎస్ బ్యాంక్ యొక్క న్యూ ఎండి అండ్ సిఇఓగా మిస్టర్ వినయ్ మురళీధర్ టాన్సే గారిని 3 years పీరియడ్ కి గాను అపాయింట్ చేసేందుకు ఆర్బీఐ దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ వినయ్ మురళీధర్ గారు ప్రీవియస్ గా ఎస్బీఐ యొక్క రీటైల్ బిజినెస్ అండ్ ఆపరేషన్స్ కి ఎండిగా అయితే వర్క్ చేశారు. సో ఇతన్ని ఇప్పుడు న్యూ ఎండి అండ్ సిఇఓగా అపాయింట్ చేయడానికి ఆర్బీఐ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చిందన్న ఈ అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఎస్ బ్యాంక్ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. సో ఇక్కడి నుంచి ఎస్ బ్యాంక్ యొక్క గ్రోత్ ని ఈయన ఎలా డ్రైవ్ చేస్తారన్నది మనం చూడాలి. నెక్స్ట్ కెపాసిటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళకి గ్రేట్ వాల్యూ రియాలిటీ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక ఎల్ఓఏ రిసీవ్ చేసుకున్నారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 445 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు నోయిడాలోని గ్రేట్ వాల్యూ ఏక్నమ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వేరియస్ సివిల్ అండ్ స్ట్రక్చరల్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి పిఎస్యు కంపెనీ అయిన ఎన్బిసిసి వాళ్ళు కొత్తగా 271 crores వర్త్ కాంట్రాక్ట్స్ విన్నారు. దీనిలో మేజర్ కాంట్రాక్ట్ వీళ్ళకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ ఉత్తరాఖండ్ దగ్గర నుంచి వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 232 crores. అండ్ రిమైనింగ్ కాంట్రాక్ట్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి ఫైనాన్సింగ్ సొల్యూషన్స్ ఆఫర్ చేసే ఇరడా వాళ్ళ బోర్డు ఈ February 6th రోజున మీట్ అయ్యి క్యూఐపీ రూట్ లోని వీళ్ళ ఈక్విటీ షేర్స్ ని ఇష్యూ చేయడం ద్వారా 1 or more ట్రెంచెస్ లో టోటల్ గా 2,994 crores వర్త్ ఫండ్ రైజ్ ప్రపోజల్ అయితే కన్సిడర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. జనరల్ వీళ్ళు ఫైనాన్సింగ్ సొల్యూషన్స్ ఆఫర్ చేస్తుంటారు కాబట్టి వీళ్ళకి ఫండ్స్ అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీనిలో భాగంగానే వీళ్ళు ఫండ్ రైజ్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కోహెన్స్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ నాచారంలో ఉన్నటువంటి ఫినిష్డ్ డోసేజ్ ఫార్ములేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు 2025 August 4th నుంచి 2025 August 12th వరకు ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఆల్రెడీ యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి వీళ్ళకి అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ స్టేటస్ అయితే వచ్చింది. దీనిలో భాగంగా ఇప్పుడు యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి వీళ్ళు వార్నింగ్ లెటర్ రిసీవ్ చేసుకున్నట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నో వీళ్ళ ప్లాంట్ కి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి వార్నింగ్ లెటర్ వచ్చిందంటే అది వీళ్ళ రిలేటెడ్ గా నెగిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అయితే మనం ప్రెషర్ చూసాం. నో యుఎస్ ఎఫ్డిఏ యొక్క కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ గా యుఎస్ ఎఫ్డిఏ తో క్లోజ్ గా వర్క్ చేసి రిజాల్వ్ చేసుకుంటామని మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. నెక్స్ట్ బిహెచ్ఈఎల్ వాళ్ళకి హిండాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1,200 to 1,500 crores ఉంటుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా 2x150 మెగావాట్ బీటీజీ ప్యాకేజ్ అయితే డెలివర్ చేయడంతో పాటు వీళ్ళు కమిషన్ చేయవలసి ఉన్నది. ఓవరాల్ గా వీళ్ళకి హిండాల్కో దగ్గర నుంచి కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ వచ్చిందో ఇది బిహెచ్ఈఎల్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన పవర్ బిల్డ్ బ్యాటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు యూరోపియన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి మోన్ బ్యాట్ ఏడీ వాళ్ళతోని ఒక ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు డేటా సెంటర్స్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిఎఫ్ఎస్ఐ ఇన్స్టిట్యూషన్స్ కోసం అని చెప్పి ఈ మోన్ బ్యాట్ వాళ్ళ పవర్ బ్యాటరీ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నట్టుగా, వాటిని వీళ్ళు మన ఇండియాలోని ఎక్స్క్లూజివ్లీ డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ న్యూ అగ్రిమెంట్ ద్వారా వీళ్ళకి మన ఇండియాలోని మంచి బిజినెస్ ఆపర్చునిటీ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళకి యుఎస్ఏ అండ్ మిడిల్ ఈస్ట్ క్లయింట్స్ దగ్గర నుంచి 80 crores వర్త్ ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఈ ఆర్డర్స్ లో భాగంగా వీళ్ళు ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ స్టడెడ్ జ్యువెలరీస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్స్పోర్ట్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్స్ ని వీళ్ళు 2026 April 30th కల్లా ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ ఈ రోజు సెబీ దగ్గర నుంచి బ్రోకింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ వచ్చినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ బ్రోకింగ్ స్పేస్ లో ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ ఉన్నాయి కదా, ఒకవేళ కొత్తగా ఎవరైనా ఈ బ్రోకింగ్ స్పేస్ లోకి ఎంటర్ అవ్వాలనుకున్నట్లయితే కొత్త కంపెనీస్ కి రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొంత సింప్లిఫై చేయడానికి సెబీ అయితే ప్రపోజ్ చేసినట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ వాటిని సింప్లిఫై చేసినట్లయితే మోర్ కంపెనీస్ ఈ బ్రోకింగ్ స్పేస్ లోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ కూడా బాగా పెరగచ్చు. సో కాంపిటీషన్ పెరిగిన తర్వాత ఏవైనా కంపెనీస్ వాళ్ళ క్లయింట్స్ ని గానీ మార్కెట్ షేర్ ని గానీ కోల్పోయారనుకోండి, ఆ కంపెనీస్ పైన ఆ టైంలో ఇంపాక్ట్ పడే అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి.
నెక్స్ట్ ఏంజల్ వన్ వల్ల జనవరి మంత్ బిజినెస్ అప్డేట్ అయితే వచ్చింది. వీళ్ళ గ్రాస్ క్లయింట్ ఎక్విజిషన్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోను మంత్ ఆన్ మంత్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ యావరేజ్ క్లయింట్ ఫండింగ్ బుక్ లో కూడా డీసెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. యావరేజ్ డైలీ ఆర్డర్స్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ టర్న్ ఓవర్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన మంత్ ఆన్ మంత్ లో చూసిన డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో ఏంజల్ వన్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఐఎక్స్ వాళ్ళది కూడా జనవరి మంత్ బిజినెస్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ జనవరిలోని వీళ్ళు హైయెస్ట్ ఎవర్ మంత్లీ ఎలక్ట్రిక్ ట్రేడెడ్ వాల్యూమ్స్ అయితే అచీవ్ చేశామని, ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ వాల్యూమ్స్ లోని 19.6% గ్రోత్ డెలివర్ చేసినట్లుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఐఎక్స్ వాళ్ళు ఈ జనవరి మంత్ లోని వీళ్ళ వాల్యూమ్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఇమామి వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ నెట్ సేల్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 11% గ్రోత్ డెలివర్ చేశారు. దీనిలో డొమెస్టిక్ సేల్స్ లో 11% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఇంటర్నేషనల్ బిజినెస్ లోని 9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 10% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 13% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 15% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోని 110 బేసిస్ పాయింట్స్ ఎక్స్పాన్షన్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళు ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 148 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 319 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని ఇమామి వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డు 6 rupees per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ రాశి పెరిపరల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 42% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 453% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 132% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ అండ్ ప్యాట్ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. సీక్వెన్షియల్ బేసిస్ లో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 3% డ్రాప్ కనిపిస్తున్నా ఎబిటాలో 14.7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 26% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ మార్జిన్స్ అయితే ఇంప్రూవ్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని రాశి పెరిపరల్స్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 280 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 302 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 278 crores కి తగ్గింది. ఈ ప్యాట్ తగ్గడానికి కారణం వీళ్ళ పైన వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉన్నది నియర్లీ 57 crores. దాంతోనే ఈ క్వార్టర్ ప్యాట్ అయితే తగ్గింది. కానీ ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ మనం కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో చూసిన ప్రీవియస్ క్వార్టర్ తో చూసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ దేవ్యాని ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 11.3% గ్రోత్ డెలివర్ చేశారు. దీనిలో ఇండియన్ రెవెన్యూస్ లో 12.1% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఇంటర్నేషనల్ బిజినెస్ లోని 10.1% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 11 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 23 crores లాస్ జనరేట్ చేశారు. బట్ ఈ క్వార్టర్ కి వీళ్ళ లాస్ 7.6 crores కి తగ్గింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళు టోటల్ గా 2279 స్టోర్స్ అయితే ఆపరేట్ చేస్తున్నారు. దీనిలో ఇండియాలో 1877 స్టోర్స్ ఉన్నట్లయితే ఇంటర్నేషనల్ లో 402 స్టోర్స్ ఉన్నాయి. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళు ఇప్పటి వరకు 240 న్యూ స్టోర్స్ ని యాడ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో చూసుకుంటే వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ లాస్లు కూడా తగ్గడంతో ఈ రోజు సెషన్ లో దేవ్యాని ఇంటర్నేషనల్ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఏఎం లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 22% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లోని 6% డ్రాప్ కనిపిస్తుంది. ఈ ప్యాట్ లో డ్రాప్ కనపడడానికి రీజన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి న్యూ లేబర్ కోడ్స్ ఉన్నాయి కదా, దాని వలన వీళ్ళ పైన 265 crores వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ అయితే పడింది. అది గనక మనం తీసి చూసాం అనుకోండి ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో 23% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ న్యూ లోన్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 15% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే కాస్ట్ ఆఫ్ ఫండ్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోని 7 basis points ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో 21% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే నెట్ టోటల్ ఇన్కమ్ లోని 19% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ 3 లోని వీళ్ళ నెట్ స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3 అసెట్స్ కూడా 93 crores వరకు తగ్గినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే నెంబర్స్
ఓకే బానే ఉన్నాయి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే న్యూ లేబర్ కోడ్స్ వలన వీళ్ళ బోటమ్ లైన్ పైన అయితే ఈ క్వార్టర్ లో ఇంపాక్ట్ పడింది. నెక్స్ట్ పిడిలైట్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ సేల్స్ లో 11% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 12.1% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 12.5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ వీళ్ళ టాప్ లైన్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఈవెన్ ప్యాట్ లో కూడా డీసెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో పిడిలైట్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ రీసెంట్ గా ఐపీఓకి వచ్చి లిస్ట్ అయినటువంటి భారత్ కుకింగ్ కోల్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ అయితే వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో సిగ్నిఫికెంట్ డ్రాప్ అయితే కనిపిస్తుంది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 424 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 53 crores లాస్ అయితే జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు నియర్లీ 23 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో భారత్ కుకింగ్ కోల్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ అయితే కొంత వీక్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఏడిఎఫ్ ఫుడ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ ఎబిటాలో కూడా మనకి మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 18 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 26.4 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 29 crores కి పెరిగింది. అండ్ ఇయర్ లోని వీళ్ళ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ మార్జిన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్ గైస్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.